రాను రాను మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లా. అప్పటిదాకా బాగానే ఉండి సడన్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. విదిన్ డేస్లో బ్యాడ్ అవుతున్నారు పేషెంట్స్. యంగ్ పేషెంట్స్లో కూడా ఎప్పుడో ఓల్డ్ ఏజ్లో రావాల్సిన హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఆ ప్రాబ్లం వచ్చి ఉంటుంది పేషెంట్కి అని. నా క్లయింట్లో ఒకరికి ఇలాంటిది జరిగిందండి. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. తన ఐఐటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో తనకు కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటే అప్పుడు కౌన్సిల్ చేశాం. రీసెంట్గా తనకి ఒక 12 days నుంచి హెడేక్ స్టార్ట్ అయిందనమాట. జనరల్గా హెడేక్ని మనం ఎవరో సీరియస్గా తీసుకోం కదా, వస్తుంటుంది పోతుంటుంది, పోటు ఉంటుంది, నెక్స్ట్ డేకి వెళ్ళిపోద్ది. తనకి మాత్రం రోజు రోజుకి హెడేక్ పెరుగుతూ వస్తుందన్నమాట. పొద్దున పూట ఏమో సివియర్గా ఉంటుంది, రాత్రికి తగ్గిపోతుంది. కొంచెం అటు ఇటు తిరిగినప్పుడు ఏమో పెరుగుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. సో తను వెయిట్ చేశాడు కొద్ది రోజులు చూద్దామని. ఒకరోజు తనకి సివియర్గా నెక్ అంతా పట్టేసినట్టు అనిపించి భయం వేసింది. డాక్టర్ని వెళ్ళి కలిశారు ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న హాస్పిటల్లో. ఆయన ఎంఆర్ఐ అడ్వైజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే సాటర్డే అనమాట. ఈ ఒక్కరోజు ఆగుదాం, సండే ఎంఆర్ఐ చేయించుకుందాం, హాలిడే కదా అనుకున్నారు. సాటర్డే మార్నింగ్ అండి సివియర్ హెడేక్ వచ్చి ఒక కాలు చెయ్యి ప్యారలైజ్ అయిపోయింది. సో సాడ్ కదా. టెస్ట్లన్నీ చేశాక తనకున్న ప్రాబ్లం ఏమని వచ్చిందంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలకి టీబీ వచ్చింది. టీబీ వాస్కులైటిస్ అని అంటాం. జనరల్గా ఊపిరితిత్తులకు వస్తుంది, దగ్గుతూ ఉంటారు, జ్వరం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనందరం కూడా అండి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కొద్ది రోజులు గడిచినా తగ్గకుండా ఏదైనా అన్యూజువల్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, పొద్దున ఉండటం, సాయంత్రం తగ్గటం, కదిలితే పెరగటం, కూర్చుంటే తగ్గటం, ఇట్లాంటిది ఏదైనా స్పెషల్గా ఉంటే లక్షణాలు వెంటనే డాక్టర్ని కలిసి వాళ్ళ అడ్వైస్ మేరకి టెస్టులు చేయించుకోండి. ఐ విష్ యూ ఆల్ ద హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.